హాయ్ టుడే మనము SQL లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ అని ఇచ్చాను, కామా 2 ఫ్రమ్ డ్యూయల్ అన్న సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ని దేనికి యూస్ చేస్తాము అంటే ఇచ్చిన స్ట్రింగ్లో మనకి నచ్చిన పొజిషన్ నుంచి డేటాను డిస్ప్లే చేసుకోవడం కోసం మనము సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ కామా 2 అని ఇచ్చాను. ఇచ్చిన స్ట్రింగ్లో సెకండ్ పొజిషన్ నుంచి డేటాను డిస్ప్లే చేయమని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో T ఉంది, సెకండ్ పొజిషన్లో H ఉంది. H కాడి నుంచి ఎండింగ్ వరకు డిస్ప్లే చేస్తుంది. సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ ద్వారా మనకి నచ్చిన పొజిషన్ నుంచి డేటాను డిస్ప్లే చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సబ్స్ట్రింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ అని ఇచ్చాను, కామా 2,8 ఫ్రమ్ డ్యూయల్ అని ఇచ్చాను. ఇచ్చిన స్ట్రింగ్లో సెకండ్ పొజిషన్ నుంచి 8 క్యారెక్టర్స్ని డిస్ప్లే చేయి అంటే ఇక్కడ నుంచి 8 క్యారెక్టర్స్ని డిస్ప్లే చేస్తుంది. సెకండ్ పొజిషన్లో H ఉంది. H కాడి నుంచి 8 క్యారెక్టర్స్ని కౌంట్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఆ విధంగా మనకి పర్టిక్యులర్ పొజిషన్ నుంచి డేటాను డిస్ప్లే చేసుకోవడం కోసం సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అన్న నా దగ్గర కోర్సెస్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ని డిస్ప్లే చేశా. ఇక్కడ కోర్స్ కోడ్ అనే కాలం, నేమ్ అనే కాలం, డ్యూరేషన్, ఫీ, ప్రీ రిక్వసైట్ అనే కాలమ్స్ ఉన్నాయి. కోర్స్ కోడ్లో వరాకిల్, నేమ్లో వరాకిల్ డేటాబేస్, డ్యూరేషన్ 25 days, ఫీ 4500, ప్రీ రిక్వసైట్ విండోస్. ఇలా కోర్సెస్ అనే టేబుల్లో కొంత డేటా అనేది స్టోర్ అయి ఉంది. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే నేమ్ అనే కాలంలో ఉన్న డేటాలో ప్రోగ్రామింగ్ అనే వర్డ్ కనుక ఉన్నట్లయితే ఆ డేటాను డిస్ప్లే చేయండి అని చెప్పాను. అంటే నేమ్ అనే కాలంలో ఉన్న డేటాలో ప్రోగ్రామింగ్ అనే వర్డ్ కనుక ఉన్నట్లయితే ఆ డేటాను డిస్ప్లే చేయమన్నా. సెలెక్ట్ నేమ్ అనే కాలం, డ్యూరేషన్ అనే కాలం ఫ్రమ్ ఏ టేబుల్ కోర్సెస్ వేర్ నేమ్ లైక్ ముందు ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఉండొచ్చు, పర్సంటేజ్, తర్వాత ప్రోగ్రామింగ్ అని ఉండాలి, తర్వాత ఎనీ క్యారెక్టర్ ఉండవచ్చు. సో ఎంటర్. ఇక్కడ మనకి నేమ్లో సి ప్రోగ్రామింగ్ అనే డేటాని మాత్రమే డిస్ప్లే చేసింది. నిజానికి నేమ్లో సి ప్రోగ్రామింగ్, XML ప్రోగ్రామింగ్ అనే 2 డేటా ఉంది. కానీ
ఇక్కడ ఓన్లీ సి ప్రోగ్రామింగ్ని మాత్రమే డిస్ప్లే చేసింది. ఎందుకంటే నేను సెర్చ్ అనేది చేసినప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ XML ప్రోగ్రామింగ్లో క్యాపిటల్ P ఉంది. అందుకని నాకు XMLని డిస్ప్లే అనేది చెయ్యలేదు. ఒకవేళ నాకు క్యాపిటల్ ఉన్న స్మాల్ ఉన్న డిస్ప్లే చెయ్యాలి అంటే చూడండి, సెలెక్ట్ నేమ్ డ్యూరేషన్ ఫ్రమ్ ఏ టేబుల్ కోర్సెస్ వేర్ లోవర్ ఆఫ్ నేమ్ like percentage ప్రోగ్రామింగ్ పర్సంటేజ్ సెమీకోలన్. అంటే నేమ్ అనే కాలంని లోవర్ కేసులోకి కన్వర్ట్ చేసుకుని అప్పుడు ప్రోగ్రామింగ్ అనే వర్డ్ని సెర్చ్ చేయమన్నా. ఇప్పుడు అది కనుక క్యాపిటల్లో ఉన్న స్మాల్లో ఉన్న లోవర్ కేసులోకి కన్వర్ట్ చేసుకుని ఇక్కడ ప్రోగ్రామింగ్ అనే వర్డ్ ఉందో లేదో చెక్ అనేది చేసుకుని మనకి డేటాను డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా మనము లోవర్ కేసులోకి కన్వర్ట్ చేసుకుని డేటాను సెర్చ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ సెర్చ్ చేసుకునే వర్డ్ కనుక క్యాపిటల్లో ఉంటే నేమ్లో ఉన్న డేటాను అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేసుకుని అప్పుడు సెర్చ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అనేసి ఇచ్చాను. ఎంటర్ అనేసి అనగానే మనకి కోర్సెస్ అనే టేబుల్ డిస్ప్లే అయ్యింది. ఇక్కడ మనకి నేమ్ అనే కాలంలో ఉన్న డేటాలో N అనే లెటర్ 6th పొజిషన్ తర్వాత ఉన్నట్లయితే ఆ డేటాను డిస్ప్లే చేయండి అన్న. నా క్వరీ ఏంటండి, నేమ్ అనే కాలంలో ఉన్న డేటాలో N అనే లెటర్ కనుక 6th పొజిషన్ తర్వాత కనుక ఉన్నట్లయితే ఆ డేటాని మాత్రమే డిస్ప్లే చేయండి అన్న. ఇక్కడ నేమ్ అనే కాలంలో ఒరాకిల్ డేటాబేస్ అని ఉంది. అందులో N అనే లెటర్ లేదు కనుక ఆ డేటాని డిస్ప్లే చెయ్యదు. VBNetలో N అనేది ఉంది, కాకపోతే అది 4th పొజిషన్లో ఉంది కనుక దాన్ని డిస్ప్లే చెయ్యదు. సి ప్రోగ్రామింగ్లో N అనే లెటర్ ఉంది, అది 6th పొజిషన్ తర్వాతే ఉంది కనుక ఇక్కడ మనకి సి ప్రోగ్రామింగ్ అనే దాన్ని డిస్ప్లే చేస్తుంది. ఆ విధంగా నేమ్ అనే కాలంలో ఉన్న డేటాలో N అనే లెటర్ 6th పొజిషన్ తర్వాత కనుక ఉన్నట్లయితే ఆ డేటాని డిస్ప్లే చేయమన్నా. సెలెక్ట్ సి కోడ్ అంటే కోర్స్ కోడ్ నేమ్ ఫ్రమ్ కోర్సెస్ వేర్ ఇన్ స్ట్రింగ్ నేమ్ అనే కాలంలో N యొక్క పొజిషన్ని గెట్ చేసుకోవాలి. అది గ్రేటర్ దాన్ 6 ఉండాలి. ఇన్ స్ట్రింగ్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే నేమ్ అనే కాలంలో ఉన్న డేటాలో N యొక్క పొజిషన్ని గెట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామింగ్లో ఇది 1 స్పేస్ 2 3 4 5 6 7 8 9 10 11 12 N యొక్క పొజిషన్ 12. ఇక్కడ 12 వస్తుంది. 12 గ్రేటర్ దాన్ 6 కండిషన్ ట్రూ అయ్యింది కనుక సి ప్రోగ్రామింగ్ అని వస్తుంది. అదేవిధంగా
జావా లాంగ్వేజ్లో n యొక్క పొజిషన్ 8 ఉంది. 8 గ్రేటర్ దాన్ 6 కండిషన్ ట్రూ కనుక దాని యొక్క డేటాని డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా ఇన్ స్ట్రింగ్ అనే స్ట్రింగ్ ఫంక్షన్ ద్వారా n యొక్క పొజిషన్ని గెట్ చేసుకుని ఆ పొజిషన్ కనుక నాకు 6 కంటే అబోవ్ ఉంటేనే మనకి డేటాని డిస్ప్లే చేస్తుంది. అదే విధంగా నెక్స్ట్ క్వరీ చూడండి. సెలెక్ట్ కోర్స్ కోడ్ కామా సబ్స్ట్రింగ్ ఆఫ్ కోర్స్ కోడ్లో 1 అనే పొజిషన్ నుంచి 2 క్యారెక్టర్స్ని మాత్రమే డిస్ప్లే చేయి అని చెప్పాను. ఇక్కడ 1 అంటే ఇక్కడ ఏ, అక్కడి నుంచి 2 కౌంట్, ఎస్ ఏ ఎస్ 2 లెటర్, సిలో ఒకటే ఉంది కనుక 1, జావాలో జే ఏ. కోర్స్ కోడ్ అనే కాలంలో ఫస్ట్ పొజిషన్ నుంచి 2 క్యారెక్టర్స్ని మాత్రమే డిస్ప్లే చేయమన్నా. అంటే ఇక్కడ సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ ద్వారా మనకి నచ్చిన క్యారెక్టర్స్ని డిస్ప్లే చేయవచ్చు. నెక్స్ట్ క్వరీ చూడండి. నా వద్ద ఫ్యాకల్టీ అనే ఒక టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ అన్న ఇక్కడ ఫ్యాకల్టీ అనే ఒక టేబుల్ డిస్ప్లే అయ్యింది. ఇందులో ఎఫ్ కోడ్, జీకే, నేమ్ జార్జ్ కోచ్, క్వాలిఫికేషన్ ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, ఎక్స్పీరియన్స్ 15 years విత్ డేటాబేస్. ఈ విధంగా నాకు ఫ్యాకల్టీ అనే టేబుల్లో కొంత డేటా అనేది స్టోర్ అయి ఉంది. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ నేమ్ అనే కాలంలో మనకి జార్జ్ కోచ్ అని ఉంది. జార్జ్ అనేది ఫస్ట్ నేమ్, కోచ్ అనేది సెకండ్ నేమ్. నేమ్ అనే కాలంలో ఉన్న డేటాలోంచి ఓన్లీ ఫస్ట్ నేమ్ని మాత్రమే డిస్ప్లే చేయాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. సెలెక్ట్ ఫుల్ నేమ్ డిస్ప్లే అవ్వాలి. నేమ్ సబ్స్ట్రింగ్ ఆఫ్ నేమ్ అనే కాలంలో ఫస్ట్ క్యారెక్టర్ నుంచి డిస్ప్లే అవ్వాలి. ఇన్ స్ట్రింగ్ నేమ్ అనే కాలంలో స్పేస్ యొక్క పొజిషన్, నాకు స్పేస్ అనేది అవసరం లేదు కనుక -1, దీనికి అలియాజ్ నేమ్ ఫస్ట్ నేమ్ అని పెట్టాను. ఫ్రమ్ ఫ్యాకల్టీ అని ఇచ్చాను. ఎంటర్. ఇక్కడ నాకు ఓన్లీ ఫస్ట్ నేమ్ మాత్రమే డిస్ప్లే అయ్యింది. చూద్దాం. సెలెక్ట్ నేమ్ అనే కాలంని డిస్ప్లే చేయి. సబ్స్ట్రింగ్ ఆఫ్ నేమ్లో ఫస్ట్ పొజిషన్ అంటే జీకా నుంచి. ఇన్ స్ట్రింగ్ ఆఫ్ నేమ్ కామా స్పేస్ అన్న స్పేస్ యొక్క పొజిషన్ 1 2 3 4 5 6 7 అంటే 1 కామా ఇక్కడ 7 - 1 అంటే 6. 1 కాడ బిగించేసి 6th పొజిషన్ వరకు తీసుకో. 1 2 3 4 5 6 అంటే 1 కానించి 6 లెటర్స్ని ప్రింట్ చేసి దానికి ఫస్ట్ నేమ్ అనే అలియాజ్ నేమ్ పెడుతుంది ఫ్రమ్ ఫ్యాకల్టీ. అదేవిధంగా మరలా నేమ్లో స్పేస్ అన్న స్పేస్ యొక్క పొజిషన్ 4 - 1 3 1 కానించి 3 వరకు డిస్ప్లే చేయి అనేసి చెప్పాను. ఈ విధంగా మనము నేమ్ అనే కాలంలో ఉన్న డేటాలోంచి మనము ఓన్లీ
ఫస్ట్ నేమ్ను మాత్రమే డిస్ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా నేమ్ అనే కాలంలో ఉన్న డేటాలోంచి సెకండ్ నేమ్ను మాత్రమే డిస్ప్లే చేయాలి. నేమ్ అనే కాలం సబ్ స్ట్రింగ్ ఆఫ్ నేమ్ కామా ఇన్ స్ట్రింగ్, దేని యొక్క నేమ్లో స్పేసు నాకు స్పేస్ ప్రింట్ అవ్వకూడదు కనుక +1, దీనికి ఏం నేమ్ పెట్టాలి, లాస్ట్ నేమ్ అనే అలియాజ్ నేమ్ ఫ్రమ్ ఫ్యాకల్టీ అన్న ఎంటర్ అనేసి టైప్ చేశాను. ఓన్లీ సెకండ్ నేమ్ మాత్రమే డిస్ప్లే అయ్యింది. ఇక్కడ మామూలుగా అయితే ఫస్ట్ నేమ్లో జార్జ్ అనేసి వచ్చింది. ఇక్కడ లాస్ట్ నేమ్లో కోచ్ మాత్రమే ప్రింట్ అయ్యింది. సబ్ స్ట్రింగ్ ఆఫ్ నేమ్ అనే కాలంలో స్పేస్ యొక్క పొజిషన్ అన్న స్పేస్ 7 7+1 8 నేమ్ అనే కాలంలో 8 కానించి డిస్ప్లే చేయి, ఎక్కడ వరకు ఎండింగ్ వరకు డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా మనము లాస్ట్ నేమ్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో అంటే మనకి ఫస్ట్ నేమ్ని కావాలంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కావాలి అంటే లాస్ట్ నేమ్, ఏ విధంగా అయినా సరే మనము ఇక్కడ సబ్స్ట్రింగ్ని యూజ్ చేసుకోవచ్చు. సబ్స్ట్రింగ్ ద్వారా మనకి నచ్చిన ఫస్ట్ నేమ్ని కానీ లాస్ట్ నేమ్ని కానీ ప్రింట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే to_char. to_char అనే ఫంక్షన్ని దేనికి యూజ్ చేస్తాము అంటే డేట్ని మనకి నచ్చిన ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవడం కోసం to_char అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సెలెక్ట్ to_char సిస్టేట్, దీన్ని ఎలా మార్చాలి, డేట్ డాష్ మంత్ డాష్ YYY ఇయర్ని 4 డిజిట్స్ కింద డిస్ప్లే చేయాలి. ఇక్కడ గమనించినట్లయితే 19 11 20 24 to_char అనేది మనకి నచ్చిన ఫార్మాట్లోకి సిస్టమ్ డేట్ని కన్వర్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. సెలెక్ట్ to_char సిస్టేట్, ఫస్ట్ నాకు YYY/mm/dd ఫ్రమ్ డ్యూయల్ అన్న ఇక్కడ డేట్ని ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే కింద కన్వర్ట్ చేసింది. నెక్స్ట్ సెలెక్ట్ to_char సిస్ డేట్ ఇయర్ డాష్ మంత్ డాష్ డే ఫ్రమ్ డ్యూయల్ అని ఇచ్చాను. ఇక్కడ 2024 నవంబర్ ట్యూస్డే అని వచ్చింది. సో ఈ విధంగా to_char ద్వారా సిస్టమ్ డేట్ని మనకి నచ్చిన ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయవచ్చు. సెలెక్ట్ ఇక్కడ to_char సిస్ డేట్ కామా ఇక్కడ డేట్ డాష్ mm-YY అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఫ్రమ్ డ్యూయల్ అన్న ఇక్కడ డేట్ అండ్ టైంతో పాటు టైంను కూడా డిస్ప్లే చేసింది. సెలెక్ట్ to_char సిస్ డేట్ కామా అవర్స్ 24 అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఫ్రమ్ డ్యూయల్ అన్న ఓన్లీ ఇక్కడ చిన్న మిస్టేక్, ఫ్రమ్లో FRONM అని స్పెల్లింగ్ తప్పు పడింది.
select 2 underscore char system comma hours 24 hours minutes seconds from డ్యూయల్ అన్న. ఇక్కడ ఓన్లీ సిస్టమ్ డేట్లోంచి అవర్స్ని, మినిట్స్ని, సెకండ్స్ని మాత్రమే గెట్ అనేది చేసుకున్నా. అంటే 2 అండర్స్కోర్ క్యార్ అనే ఫంక్షన్ ద్వారా మనకి నచ్చిన ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయవచ్చు. సెలెక్ట్ 2 అండర్స్కోర్ క్యార్ సిస్టెడ్ కామా డే ఫ్రమ్ డ్యూయల్ అన్న. ఇక్కడ ప్రతి రోజుకి ఒక నెంబర్ ఉంటుంది. మనకి సండే 1, మండే 2, ట్యూస్డే 3. ఇవాళ ట్యూస్డే కనుక 3 అనేసి డిస్ప్లే అయ్యింది. అంటే సిస్టమ్ డేస్ని డేస్లోకి కన్వర్ట్ చేశాను. డేస్ ప్రకారము మండే 1, ట్యూస్డే 2, మండే మనకి 2 వస్తుంది. ఎందుకంటే సండే నుంచి కౌంట్. సండే 1, మండే 1, ట్యూస్డే 3 ఇలా మనకి డేస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ ఎలా అండి 2 అండర్స్కోర్ క్యార్ సిస్టెడ్ దీన్ని డేస్లోకి కన్వర్ట్ చేయమన్నా. ఫ్రమ్ డ్యూయల్ అన్న. ఇక్కడ మనకి డేస్ అంటే సండే 1, మండే 2, ట్యూస్డే 3 ఈ విధంగా 7 డేస్ ఉంటాయి. ఈరోజు ట్యూస్డే కనుక 3 అనేసి ప్రింట్ అవుతుంది. సెలెక్ట్ 2 అండర్స్కోర్ క్యార్ సిస్టెడ్ దీన్ని ఎలా అంటే ఫస్ట్ ఇయర్ డాష్ ఎంఎం డాష్ డే ఫ్రమ్ డ్యూయల్ అని ఇచ్చాను. ఇక్కడ 2024 11 ట్యూస్డే అనేసి డిస్ప్లే చేసింది. ఈ విధంగా 2 అండర్స్కోర్ క్యార్ ద్వారా మనకి నచ్చిన ఫార్మాట్లోకి మనము డేట్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ 5 into 20 ఫ్రమ్ డ్యూయల్ అని ఇచ్చాను. ఇక్కడ 5 into 20 100 అనేసి డిస్ప్లే అయ్యింది. సో అదే విధంగా మనం ఇచ్చిన స్ట్రింగ్లో లెంత్ ఎంత ఉంది అని డిస్ప్లే చేయాలి. సెలెక్ట్ లెంత్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ అని ఇచ్చాను. ఫ్రమ్ డ్యూయల్ అన్న. ఇచ్చిన స్ట్రింగ్లో టోటల్ 21 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. అంటే స్పేసెస్ ఆల్సో కౌంటెడ్. స్పేసెస్తో కౌంట్ చేసి మనకి 21 క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి అని చెప్తుంది. లెంత్ ఆఫ్ 1 2 3 4 5 అనే ఒక వాల్యూ ఇచ్చాను. ఫ్రమ్ డ్యూయల్ మొత్తము 5 న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి అని కౌంట్ చేసి డిస్ప్లే చేసింది. ఈ విధంగా మనము లెంత్ అనే ఫంక్షన్ ద్వారా ఇచ్చిన స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో డిస్ప్లే అనేది చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.